ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఆదివారం 25వ తారీఖు నుండి వచ్చే ఆదివారం 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు కానీ, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు కానీ, ధనిష్ట 1, 2 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనులన్నీ కూడా నిదానంగా సాగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలన్నీ కూడా సాధిస్తారు. వ్యాపారాల్లో ఇంతకాలం పడిన శ్రమకి ఫలితం లభించడానికి అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఈ వారం ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు మెరుగైన అవకాశాలు కలుగుతాయి. వారం ప్రారంభంలో ఆదాయానికి మించి ఖర్చులు ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు చికాకుగా ఉంటాయి. కాబట్టి ఇంకా ఈ మకర రాశి వారు ఇంకా శుభ ఫలితాలు పొందాలనుకుంటే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. స్వస్తి.